సార్ ఇవాళ వాళ్ళ టార్గెట్ ఏంటి? గొంతు ఎవరు గట్టిగా వినిపిస్తున్నారు, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, సబ్జెక్ట్ పరంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాటికి సమాధానం చెప్పుకోలేక ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగంలో మేము అందరినీ అరెస్ట్ చేసుకొని వెళ్ళిపోతామని అంటే నెక్స్ట్ నేనేనని నాకు చాలామంది చెప్పారు. మేము రాజ్యాంగబద్ధంగా క్వశ్చన్ చేస్తున్నాం తప్పితే మీలాగా ఏది పడితే అది నోటికి అడ్డంగా వచ్చినట్టు మాట్లాడట్లేదు కదా. మీరు రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం మీకుంటే మేము మాకు మా అంబేద్కర్ గారు రాసినటువంటి మా రాజ్యాంగం పట్ల మాకున్నటువంటి హక్కు పట్ల ఆర్టికల్ 19 ప్రకారం మేము ఎంతవరకు ప్రశ్నించాలో ఎంతవరకు ప్రశ్నించకూడదు అనేది మాకు ఒక క్లారిటీ ఉంది. దట్టు మీరు కూడా చిన్న చిన్న కార్యకర్తల నుంచి మీరు జులుం చూపిస్తున్నారు అని అంటే పిచుక మీద బ్రహ్మాస్త్రాలు వేస్తున్నటువంటి మీ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాల్ని ఇప్పటికైనా మార్చుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. డెఫినెట్గా రాబో రోజులలో 2029లో మీరు ఏదైతే దారి చూపించారో ఇట్లాంటి రాజకీయమే చేయాలని మీరు ఆలోచనలో ఉన్నారో ఎంతకు మించి జగన్ గారి 2.0లో చూస్తారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు.